కాయ్ రాజా కాయ్ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారో చెప్పు. గెలిస్తే 1,00,000 పట్టు. ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు? బెట్టు పట్టి మరీ చెప్పు, కోటి కొట్టు. కనీసం మెజారిటీని అంచనా వేయి. ఊహించనంత అమౌంట్ లాగే. స్థలానికి స్థలం, నగదుకు నగదు, ఆభరణాలకు ఆభరణం, ఆన్లైన్కు ఆన్లైన్. వస్తువేదైనా పంపిణీ ఎలాగైనా ఓకే. డబ్బులు ఏ రూపంలోనైనా పర్లేదు. కాయ్ రాజా కాయ్ అంటోంది ఆంధ్రప్రదేశ్. నరాలు తెగే ఎన్నికల ఫలితాల ఉత్కంఠను బెట్టింగ్ బంగారాజులు క్యాష్ చేసుకుంటున్నారు. ఐపీఎల్ను మించేలా, కోడి పందాలను తలదన్నేలా బెట్టింగ్లకు సై అంటున్నారు. ఏపీలో జోరుగా బెట్టింగ్లు మొదలయ్యి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరగడంతో పందెం రాయులు రంగంలో దిగారని కూడా చెప్పుకోవచ్చు. కోట్లలో బెట్టింగ్ వేస్తూ ఉన్నారు. గత వారంలో చూసుకున్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హాట్ సీట్ల పైన బెట్టింగ్ రాయులు కన్నేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసినా ఆ వాడి వేడి మాత్రం తగ్గలేదు కదా, మరింత పెరుగుతోంది. అటు ఈవీఎంలు, ఈసీ తీరుపై అధికార విపక్షాలు పరస్పర విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ను పెంచుతున్నారు. ఎవరికి వారు గెలుపు తమదేనంటున్నారు. వైసీపీ 120+ అంటే టీడీపీ ఏకంగా 150+ అంటోంది. పెరిగిన ఓటింగ్, అర్ధరాత్రి కూడా సాగిన పోలింగ్, జనసేన రాకతో ముక్కోనపు పోటీ. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో నరాలు తెగే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో పీక్ స్టేజ్లో ఉంది. ప్రజల నాడి ఎవరికీ బోధపట్టం లేదు. ఇంత సస్పెన్స్గా ఎన్నికలు సాగిన నేపథ్యంలో ఈ ఉత్కంఠను బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. జనాల్లో టెన్షన్ను పందేల రూపంలో మరింత పెంచుతున్నారు. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్కు పోటీగా ఒక్కోసారి ఐపీఎల్ను మించిన రీతిలో బెట్టింగ్లు సాగుతున్నాయి. బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లేవి? ఏ స్థానాలపై కోట్లు కుమ్మరిస్తున్నారు? రాష్ట్రంలో కొన్ని హాట్ సీట్స్ పై భారీ బెట్టింగ్ సాగుతోంది. వాటిలో గుంటూరు జిల్లా మంగళగిరిదే ఫస్ట్ ప్లేస్. ఇక్కడ టీడీపీ మంత్రి లోకేష్, వైసీపీ నుంచి ఆర్కే బరిలో ఉన్నారు. టఫ్ ఫైట్ ఉండటం, అందులో సీఎం కుమారుడు, మంత్రిగా కూడా అయిన లోకేష్ గెలుస్తాడా లేదా సస్పెన్స్ నేపథ్యంలో మంగళగిరిలో భారీగా పందాలు కాస్తున్నారు. నెల్లూరు సిటీలో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి మంత్రి నారాయణ బరిలో ఉన్నారు. ఇద్దరు నాయకులు భారీగా ప్రచారం చేయటం, నారాయణ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంతో క్యాంపెయిన్ హోరాహోరీగా సాగింది. దీంతో బెట్టింగ్ కూడా ఓ రేంజ్లో హద్దులు దాటుతోంది. బెట్టింగ్ రాయుళ్ల మరో హాట్ సీట్ చిత్తూరు జిల్లా నగరి సెగ్మెంట్. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గంలో పందాలు లక్షల్లో సాగుతున్నాయి. దివంగత నేత ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ రంగంలోకి దిగారు. సానుభూతి ఓట్లు పడతాయని గాలి వర్గం భావిస్తుంటే ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన రోజానే గెలుస్తారని వైసీపీ లెక్కలేస్తోంది. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ ఉత్కంఠే బెట్టింగ్ను ఊపేస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడలో చాలా రోజుల నుంచి బెట్టింగ్ సాగుతోంది. అక్కడ దేవినేని అవినాష్, కొడాలి నాని పోటీ పడుతున్నారు. వీరి మధ్య పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తోంది. మైలవరంలో మంత్రి ఉమా, వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గెలుపోటములపై బెట్టింగ్ అంతా ఇంత కాదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, కోడెల మధ్య గట్టి పోటీ ఉంది. పోలింగ్ రోజున జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ స్థానం స్టేట్ ఫోకస్గా మారింది. దీంతో ఇక్కడ పందాలకు హద్దు అదుపు లేదు. చీరాలలో ఆమంచి, కరణం బలరాం మధ్య పోటీ నెలకొంది. ఇద్దరూ గట్టి లీడర్లు కావటం, రెండు పార్టీలు బలంగా ఉండటం, ఎవరు గెలుస్తారన్నది అంతు చిక్కకపోవటం బెట్టింగ్ బాబులకు కాసులను కురిపించటం ఖాయంగా కనిపిస్తోంది.
నంద్యాలలోని వైసీపీ టీడీపీ మధ్య బెట్టింగ్ భారీగా ఉంది. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం, తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో లక్షల నుంచి కోట్లకు పడగలెత్తుతోంది బెట్టింగ్. కడప జిల్లా జమ్మలమడుగులో పందాలు బాగానే సాగుతున్నాయి. పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాకలోనూ విన్నింగ్ రేస్ ఓ రేంజ్లో సాగుతోంది. పవన్ 2 స్థానాల్లోనూ గెలుస్తాడని కొందరు, 2 స్థానాల్లోనూ ఓటమి అంటూ మరికొందరు, ఒకే స్థానంలో గెలుస్తాడని ఇంకొందరు సొమ్ములు కాసుకో అంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు నియోజకవర్గాలపైన పందాలు జరుగుతున్నాయి. వీటిలో వైజాగ్, నర్సాపురం, విజయవాడ, గుంటూరు, హిందూపురం, కడప స్థానాలపై అందరి దృష్టి పడింది. కేవలం స్థానాలపైనే కాకుండా అభ్యర్థుల మెజారిటీలపైన పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. వైసీపీ సాధించే సీట్లు, టీడీపీ కొల్లగొట్టే స్థానాలు, మెజారిటీలపై వేరువేరుగా పందాలు వేస్తున్నారు. పులివెందుల, కుప్పంలో అయితే జగన్, చంద్రబాబుల మెజారిటీపై డబ్బులు వెదజల్లుకుంటున్నారు. ఇక గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనపై పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోంది. కోడి పందాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అక్కడ బెట్టింగ్ జరుగుతోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ మాఫియా జోరందుకుంది. ఒక పక్క తమ గెలుపు కోసం అభ్యర్థులు అంచనాలు వేసుకుంటుంటే, బెట్టింగ్ మాఫియా వారి గెలుపోటములపై బెట్టింగ్లు కాస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఈ ఎన్నికలకు కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఒకవైపు ఐపీఎల్ సాగుతున్నా అంతకు మించి అన్నట్టుగా ఎన్నికల గెలుపోటముల కోసం కాసులు కుమ్మరించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు హోరాహోరీగా జరిగి ఏ పార్టీ గెలుస్తుందని చెప్పలేనంత పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రధానంగా దాదాపు ఒక 10 హాట్ సీట్ల వరకు బెట్టింగ్ రైలు ఎంచుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో గెలుపు ఓటమిలతో పాటు మెజార్టీ పైన కూడా బెట్టింగ్ వేస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ 2 స్థానాల నుంచి పోటీ చేశారు. ఆ 2 స్థానాల నుంచి కూడా భారీగా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలుస్తారు, పవన్ కళ్యాణ్ ఓడిపోతారంటూ కూడా కొంతమంది భారీగా బెట్టింగ్ వేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టు మటుకి వారం రోజుల నుంచి కూడా బెట్టింగ్ రాయల్లో కోటల్లో బెట్టింగ్ వేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరగడంతో బెట్టింగ్ రాయలు అయితే మటుకి కోటల్లో పందాలు వేస్తారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అజ్గర్తో కలిసి వినయ్, HM టీవీ, విజయవాడ నుంచి.